పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములలో మనం చూస్తే యేసు ప్రభువారు సిలువను సహించి ఆయన ఓర్పు కలిగి సహనము కలిగి క్రీస్తు ప్రభువారు సిలువ మరణమును జయించి ఉన్నాడు. నిజంగా నీవు నేను మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు సహనం కలిగి ఉంటామో మనందరం కూడా దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఈ లోకంలో వస్తున్న శ్రమలను మనము సహించినప్పుడు, ఈ లోకంలో వస్తున్న సమస్యలను మనం ఓర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనకున్న సమస్యలలో నుంచి మనకు విడుదల దయచేస్తాడు. అయితే ఆయన మనల్ని శ్రమలలో నుండి, కష్టములలో నుండి మనల్ని విడిపించే వరకు కూడా మనం సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఓర్పు సహనం కలిగి ఉంటామో దేవుడిచ్చే ఆశీర్వాదములు మనం మెండార్లుగా పొందుకుంటాము. కనుక క్రీస్తు బిడ్డలుగా మనము సహనం కలిగి జీవించే వారి వలె ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.